హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇతరులకు ఇచ్చే గుణం ఉంటే మీరు మహనీయులే. మోటివేషనల్ స్టోరీ. ఒకరి దగ్గర తీసుకోవడం గొప్ప కాదు, స్వార్థం. 10 మందికి పంచే గుణం ఉంటే మీరు మహనీయులే. మహనీయులంటే ఆకాశం నుంచి ఊడపడరు. వారు కూడా సాధారణ మనుషులే. వారి నుంచి మనసే వారిని మహనీయులను చేసింది. మీకు నలుగురికి సాయం చేసే గుణం ఉందా? 10 మందికి గురించి ఆలోచించే మనసుందా? అయితే మీరు మహనీయుల జాబితాలోకే వెళుతారు. సాయం చేసే మనసు మీకు ఉంటే మీ జీవితంలో మీరు గొప్పవాళ్ళే. సాటి మనిషికి సాయం చేసే గుణం అందరికీ దేవుడు కొందరికే ఆ గుణాన్ని ఇస్తాడు. అది దేవుడిచ్చిన వరం అని చెప్పాలి. ఆ గుణం మీకు ఉంటే మీ దయాగుణాన్ని ప్రదర్శించండి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోండి. కష్టాల్లో ఉన్న వారికి చేతనైనంత సాయం చేయండి. ఒకరి నుంచి తీసుకోవడంలో గొప్పేముంది? ఒకరికి ఇవ్వడంలోనే ధన్యత ఉంది. ఎదుటి వారి నుంచి ఆశించడం మాత్రమే వచ్చిన వాడు స్వార్థపరుడు. ఇతరులకు ఇవ్వడంతోనే పుణ్యం వస్తుందని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. ఎవరికి సాయం చేసినా అది రహస్యంగానే ఉంచాలి. కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదని అంటారు. అలాగే మీరు చేసే ఏ సాయాన్ని అయినా అలా రహస్యంగానే ఉంచాలి. సాయం చేసిన వ్యక్తి ప్రకృతితో సమానం. ప్రకృతికి ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలీదు. సూర్యుడు మనకు వెలుగును అందిస్తాడు. మేఘాలు నీటిని అందిస్తాయి. భూమి పంటను అందిస్తుంది. ఇలా ప్రకృతి చేసిన సాయంతోనే మనం జీవిస్తున్నాం. అందుకే ఇతరులకు సాయం చేయడం చాలా గొప్ప విషయం. ఇతరులకు ఇచ్చే గుణం ఉంటే మీరు మహనీయుల జాబితాలోకి వెళతారు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసిన వారు దైవంతో సమానం. ఎదుటి వారిని బాధను అర్థం చేసుకునే శక్తి దైవానికే ఉంటుందంటారు. ఇతరుల బాధను మీరు అర్థం చేసుకుని ఉంటే మీరు కూడా దైవంతో సమానమే. ఒక మనిషికి మీరు చేసిన సాయం అతని మనసు పొరల్లో జీవితాంతం గుర్తుండిపోతుంది. మీరు ఒక్కరే తినే కన్నా నలుగురితో కలిసి తిని చూడండి, ఆనందం 4 అవుతుంది. అలాగే మీతో పాటు నలుగురు ఎదిగేలా చూడండి, మీలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. మీ చుట్టూ ఆకలి కేకలు వినిపిస్తుంటే మీరు ప్రశాంతంగా అన్నం తినగలరా? వారికి ఒక ముద్ద పెట్టి తింటే మీ మనసు నిండిపోతుంది. అందుకే వీలైనంత వరకు సాయం చేసేందుకు ప్రయత్నించండి. ఒకరికి సాయం చేశాక వారి నుంచి ప్రతిఫలంగా ఏం పొందాలా అని మాత్రం ఆలోచించకండి. మీరు వారి నుంచి ఏమీ ఆశించకుండా సహాయం చేయడం వల్ల మీరు ఎంతో సంతృప్తికరంగా ఉంటారు. సంపూర్ణ జీవితం గడిపిన అనుభూతిని పొందుతారు. ఇతరులకు సేవ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి వాటి బారిన తక్కువ పడతారు. యాంగ్జైటీ వంటి సమస్యలు వారికి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. గుర్తుంచుకోండి, సేవ చేయడంలో మనం నిజమైన ఆనందాన్ని పొందుతాము. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.